కేంద్ర ప్రభుత్వం రైతుల యోగక్షేమం కోసం ఇటీవల ప్రవేశపెట్టిన డిజిటల్ క్రాప్ సర్వేలతో అగ్రికల్చర్ విస్తరణ అధికారులకు అధిక భారంగా మారుతుందని సిద్దిపేట జిల్లా ఏఈఓలు ఆవేదన వ్యక్తం చేశారు. యాప్లను ప్రవేశపెట్టి పనులు చేయాలంటూ పని భారాన్ని మోపడంతో వివిధ రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గైడ్లైన్స్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో వ్యవసాయ విస్తరణ అధికారులు నిరసన తెలిపారు. ప్రభుత్వం చెప్పే ప్రతి పనిని చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ అధిక భారాన్ని మోపడంతో అవస్థలు ఎదురవుతున్నట్లుగా తెలిపారు. డిఓ మేడంకి యాక్చువల్ మేము వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన మా ప్రాబ్లమ్స్ గురించి ఫీల్డ్ లెవెల్లో డీసీస్ చేయడం చాలా కష్టం యాక్చువల్గా. ఎందుకంటే ఫీల్డ్ లెవెల్లో అయ్యే ఆ ప్రాబ్లమ్స్ ఒక సర్వే నెంబర్కి వందల కొద్ది సబ్ సర్వే నెంబర్లు ఉన్నాయి. ఆ సబ్ సర్వే నెంబర్లో రైతు ఏ పంట వేస్తున్ననేది యాక్చువల్గా అక్కడ తెలియట్లేదు. రైతు ఉంటేనే దాన్ని అనుకూలంగా చేయడానికి ఉంటుంది. దానివల్ల ఒక రైతు ఇంకో రైతు డేటా మార్చడం ఒకటి అవకాశం జరుగుతుంది. మహిళా ఏయూలు ఉండడం వల్ల ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే తోడుగా వెళ్ళడానికి ఎవరు లేరు. మహిళలతోనే దారి పంట వెళ్తుంటే అసలు ఎవరు అక్కడ ఉండట్లేరు. మహిళ వేలకు అక్కడ ఇక్కడ ఎలాంటి భద్రత లేకుండా ఉంది. దాంతోపాటు యాక్చువల్ క్యారింగ్ మహిళలు కూడా ఉన్నారు. ఇంకా అది చాలా ఇబ్బందికరంగా వాళ్ళకి వెళ్ళడానికి. మాకు ఫోన్లు కూడా ఏ ట్యాబ్స్ గవర్నమెంట్ ఏ సప్లై ఇవ్వలేదు. మా ఫోన్స్ చాలా వేడి వల్ల ఏంటంటే హాట్ వల్ల అంత చేస్తున్న కొద్దీ అది వేడెక్కిపోతుంది. ఒకటి రోజుకి 10 ఎకరాలు దాన్ని దాటలేకపోతున్నాం. అలాంటిది 2000 ఎకరాలు మేము 40 రోజులు చేయడం అనేది చాలా కష్టమైన పని ఈ డీసీఎస్ వల్ల. దీనికి మేము గవర్నమెంట్ నుంచి మాకు ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువతను ప్రతి 1000 ఎకరాలకు ఒకరిని హైర్ చేసుకొని వారికి ఉపాధి కల్పిస్తూ